హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! బ్లాక్ బీడ్స్ చాలా బావుంటాయండి మోడల్ అయితే. దానికోసం నేను ఇక్కడ కట్టుతీగ తీసుకుంటున్నాను. కట్టుతీగ తీసుకొని మనం ఇక నీడిల్ హెల్ప్‌తో మనం ఇలా చుట్టుకోవాలి. చాలా టైట్‌గా ఎంత రౌండ్ అయితే వస్తుందో అంత రౌండ్‌తో చుట్టుకోవాలి. 2 రౌండ్స్ చుట్టుకోవాలండి. 2 రౌండ్స్ చుట్టేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసేసుకోవాలి రిమైనింగ్ పార్ట్. కట్ చేసుకొని అది మనకి గుచ్చుకోకుండా ప్రెస్ చేసేసుకోవాలి. వీడియో క్లియర్‌గా చూస్తే మీకు అర్థమైపోతుంది. కట్టుతీగతో చేయడం ఏంటంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈజీగానే ఉంటుంది కానీ కొత్తగా చేసే వాళ్ళకైతే కష్టంగానే ఉంటుంది. కానీ చాలా సింపుల్. కట్టుతీగతో మనం ఏదైనా కస్టమైజేషన్ చేపించుకోవాలి, మేక్ చేపించుకోవాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఈజీగా మనమే చేసుకుంటే తక్కువ కాస్ట్‌లోనే అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను బీడ్ క్యాప్స్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ సరోస్కి పర్ల్ పెడుతున్నానండి. 10 mm సైజ్ ఇది సరోస్కి పర్ల్. ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇవి 2 సైడ్స్ కూడా నేను ఇక్కడ బీడ్ క్యాప్ పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో చాలా బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే పెట్టాను క్లియరెన్స్ సేల్‌లో. అంత తక్కువ కాస్ట్ అయితే ఎక్కడా ఉండదు. అదే సేమ్ క్వాలిటీలో మీరు అంత తక్కువ కాస్ట్‌కి ఎక్కడా కూడా చూడరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి చెక్ చేసి మీకు రీజనబుల్ అనిపిస్తే అక్కడ నేను నెంబర్ కూడా ఇచ్చాను. ఎవరికైనా నచ్చితే స్క్రీన్‌షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చాలామంది ఆల్రెడీ సేల్ అయిపోయినవి అడుగుతున్నారు. అవి మీకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా కావాలి అనుకుంటే నేను మళ్ళీ కస్టమైజేషన్ చేస్తాను. కానీ దానికి 15 డేస్ అయితే టైం కావాలి. ఆ టైం ఇవ్వగలను అనుకుంటే మీరు అవి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ హోల్‌లో నుంచి కట్టుతీగను తీసుకొని మళ్ళీ సేమ్ నీడిల్ హెల్ప్‌తోనే మనం చుట్టేసుకోవాలి. కట్టుతీగతో చుట్టుతున్నప్పుడు కిందున్న బీడ్‌ని మీరు లాగకూడదు. కట్టుతీగని నీడిల్‌ని మాత్రమే పట్టుకోవాలి. కింద బీడ్‌ని మనం ఫ్రీగా వదిలేయాలి. అప్పుడే రౌండ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. వీడియో కొంచెం క్లమ్జీగా ఉంటుందండి. ఏమనుకోవద్దు. అంటే మేక్ చేస్తూ వీడియో తీస్తున్నప్పుడు అంతగా చూసుకోలేదు నేను. తర్వాత ఇక్కడ ఇది రియల్ సీజెడ్ బీడ్. ఇవి కూడా క్వాలిటీ చాలా బావుంటుంది. ఇక్కడ నేను గ్రీన్ యూజ్ చేస్తున్నాను. ఫైనల్‌గా మొత్తం అయిపోయిన తర్వాత లుక్ మాత్రం చాలా బావుంటుంది. క్లియర్‌గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను పెట్టిన క్లియరెన్స్ సేల్‌ని కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సేమ్ ఇటు సైడ్ కూడా నేను ఇక్కడ సీజెడ్ బీడ్‌ని యాడ్ చేస్తున్నాను 2 సైడ్స్ కూడా. ఇలా 2 సైడ్స్ బీడ్స్ అనేవి యాడ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ 1 సైడ్ మళ్ళీ కట్టుతీగని పెట్టుకొని సేమ్ నీడిల్ పెట్టుకొని సేమ్ ప్రాసెస్‌ని మీరు కంటిన్యూ చేయాలి. ఏ అమ్మో ఎటకారమా నీకు? ఆల్రెడీ కట్టుతీగతో చుట్టడం వచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే క్లియర్‌గా చూస్తేనే కదా అర్థమవుతుంది. 2 రౌండ్స్ అయితే ఖచ్చితంగా తిరగాలి. అప్పుడే కొంచెం లాగినా సరే ఊడిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ ఇవి చిన్న సైజు దొరుకుతాయి మీకు 3 mm సైజు. సేమ్ ఇటు కూడా చుట్టేయాలి. చుట్టేసినప్పుడు మాత్రం కిందనున్న బీడ్స్‌ని డిస్టర్బ్ చేయొద్దు. అవి లాగకుండా కట్టుతీగని పెట్టుకొని మాత్రమే ప్రెస్ చేసుకొని ఇలా నోస్ పిల్లర్ ఉంటుంది కదా దాంతో ఇలా చుట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్లాక్ బీడ్సే కంటిన్యూ చేయాలి. ఇక్కడ నేను 6 బ్లాక్ బీడ్స్ పెడుతున్నాను.
6 బ్లాక్ బీడ్స్ పెట్టేటప్పుడు లాస్ట్ బ్లాక్ బీడ్కి అటు సైడ్ చుట్టేసుకోవద్దు. ఇప్పుడు ఇటు సైడ్ చైన్ యాడ్ చేసిన తర్వాత చుట్టుకోవాలి. నేను చాలాసార్లు మర్చిపోయి చుట్టేసుకొని మళ్ళీ కట్ చేసి చుట్టుకోవడం అనేది చాలాసార్లు జరిగింది కొత్తలో చేసేటప్పుడు. కాబట్టి చైన్స్ యాడ్ చేసేటప్పుడు మాత్రం చైన్ యాడ్ చేసిన తర్వాత చుట్టుకోవాలి. ఇటు సైడ్ మనం మేక్ చేసిన బీడ్స్ ఉండాలి, అటు సైడ్ చైన్ ఉండాలి. అప్పుడు రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చైన్ ఎంత లెంత్, నేను ఇక్కడ 1 ఇంచ్ లెంత్ ఉంచుకుంటున్నాను. ఉంచుకొని మళ్ళీ కట్ చేసేసుకోవాలి. ఈ చైన్ కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి. కలర్ అనేది అస్సలు షేడ్ అవ్వదు. తర్వాత కట్టుతీగని ఇప్పుడు ఆ చైన్ హోల్లో నుంచి తీసుకెళ్ళి చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ చిన్న సరోస్కి పర్ల్ని యాడ్ చేస్తున్నాను. ఇది 4 mm సైజు. ఇప్పుడు అటు సైడ్ కూడా చుట్టేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ మధ్యలో సీజర్ బీడ్ని అలాగే సరోస్కి పర్ల్ 3 కూడా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్కి చుట్టకుండా చైన్ యాడ్ చేసుకోవాలి. అంటే సరోస్కి పర్ల్ మనం పెడతాం కదా, పెట్టిన తర్వాత చైన్ యాడ్ చేసుకోవాలి. చైన్ యాడ్ చేసుకొని అప్పుడు చుట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి 1 ఇంచ్ లెంత్లో చైన్ కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ 3 బ్లాక్ బీడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత లాస్ట్ బ్లాక్ బీడ్లో చైన్ అనేది పెట్టుకొని మళ్ళీ చుట్టేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కూడా మన ఇక్కడ హుక్ కోసం నేను ఇక్కడ బ్లాక్ బీడ్నే చుట్టుకుంటున్నాను. ఎందుకంటే జంపింగ్ అనేది యాడ్ చేయడం లేదు. మీరు ఒకసారి వీడియోలో చూడండి. హుక్ దగ్గర కూడా నేను బ్లాక్ బీడ్ పెట్టేసుకొని అప్పుడు మన హుక్ పెట్టుకుంటున్నాను. సేమ్ ఇటు సైడ్ ఎలా అయితే చేసామో అటు కూడా సేమ్ కంటిన్యూ చేయాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మంచి క్వాలిటీ అండి, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్లో చాలా కాస్ట్ ఉంది. సరోస్కి పర్ల్స్ అంటేనే చాలా కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను నా మెటీరియల్ కాస్ట్ నాకు వస్తే సరిపోతుంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో నేను పెడుతున్నాను. సేమ్ ఇదే మోడల్లో ఇక్కడ ఆనియన్ పింక్ షేడ్లో ఉంటుంది. అది కూడా నేను చేశాను. అది కూడా వీడియోలోనే చూపిస్తాను. ఒకసారి అది కూడా చూడండి. ప్రస్తుతం ఈ 2 అయితే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే ఇవి కూడా ఇందులో ఏ కలర్ కావాలో అది నాకు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇవైతే 2నే ఉన్నాయండి. క్లియరెన్స్ సేల్లో పెడుతున్నాను. కాస్ట్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను. అలాగే నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో యూస్ చేసిన ప్రతిదీ కూడా రియల్ బీడ్స్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్లాక్ బీడ్స్లో చాలా మోడల్స్ వస్తాయి మన ఛానల్లో. నేను ప్రతిదీ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను తొందరగా, కానీ టైం కుదరడం లేదు. ఇక నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.